ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని పార్టీల నుంచి నేతలు పక్కచూపులు చూస్తున్నారు. సొంత పార్టీలో ఛాన్స్ లేకపోవడంతో భవిష్యత్తును వెతుక్కుంటూ వేరే పార్టీలో చేరుతున్నారు. తొలి జాబితాలోనే తనకు సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ షాక్నిచ్చారు. దీంతో ఆయన షర్మిలా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కానీ అక్కడ సైతం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇమడలేకపోయారని తెలుస్తోంది. మొత్తంగా వైసీపీ దూతల సాయంతో మళ్ళీ ఫ్యాన్ గూటికి ఆయన చేరారు. వ్యక్తమవుతున్నాయి. ఆళ్లను కాంగ్రెస్కు దూరం చేయడం ద్వారా ఒక్క మాట కూడా అనకుండానే చెల్లి షర్మిల జోరుకు జగన్ బ్రేకులు వేశారని చర్చ వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది. ఆళ్లను లాగేయడం అంటే
ఒక లీడర్ను లాగడం మాత్రమే కాదు, కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ను, షర్మిల ధైర్యాన్ని లాగేయడమని ఎవరికి వారు పోస్టులు పెడుతున్నారు. ఇక వైసీపీకి తిరిగి వచ్చిన వాళ్లకు టికెట్ ఇస్తారా లేదా అనే చర్చ కూడా జోరుగా సాగుతుంది. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వాళ్లకు స్థానికంగా కేడర్ పెరిగింది. దీంతో వైసీపీ కార్యకర్తలు కూడా ఆయనకే సపోర్ట్గా నిలిచే ఛాన్స్ ఉంది. మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేయబోతున్నారు. ఆయన్ను ఎలాగైనా ఓడించాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్న వైసీపీకి ఆళ్ల రాక మరింత ప్లస్ కావడం ఖాయం. అయితే మంగళగిరిలో వైసీపీ ఎవరిని బరిలో నిలిపినా సహకరిస్తా, మళ్ళీ వైసీపీకి విజయానికి కృషి చేస్తా, 2024 ఎన్నికల్లో బీసీ వ్యక్తి చేతిలో టీడీపీ ఓటమి ఖాయమంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే, పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతా ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నా